ఇది నెల్లూరులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల. గురుకుల పాఠశాలలోకి మనం ప్రస్తుతం పోతున్నాం. సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఎన్ని గంటల దాకా ఉంటావా నువ్వా? సార్ నేను స్టాఫ్ సార్, రెసిడెన్షియల్ స్కూల్ స్టాఫ్ సార్. ఇక్కడ ఎందుకు ఉన్నావు? పాప ఉంటేనా? మీ పాప ఉందా? సోపులు తీసుకొచ్చి. ఎవరమ్మా మీరు? మీరెవరు? సెక్యూరిటీనా? సెక్యూరిటీ అంటే ఇక్కడ కాదు ఉండాలా? ఎప్పుడు వెళ్ళావు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటావు? రమణ నేను స్టేట్ ప్రెసిడెంట్ని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్. నమస్తే అమ్మా. ఇక్కడ మేట్రన్ ఎవరు? మేట్రన్ గారు ఎవరు? ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారా? లోపలే ఉన్నారా? మీరమ్మా టీచర్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ బోధిస్తారు? సోషల్ స్టడీస్. అమ్మా మీరు? పీఈటీ కదా. ఇక్కడ గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ లేనప్పుడు పీఈటీ ఇక్కడే పనిచేస్తారా? ఏం చేపిస్తారు మీరు? అవును కదా. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమమ్మా వేసేసారు? ఏం వేసారు? తలుపుదేమ్మా, ఈ తలుపు మా ఈ తలుపుదేమ్మా. తలుపుదేమ్మా. రెడీ అవుతున్నావా? ఎందుకు వేశారు? ఏంది ఇన్ని ఉన్నాయా? మీకు స్పేసియస్గా ఉన్నాయా అంతా? ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి. గవర్నమెంట్ కిచెన్ ఎక్కడ? ఏమ్మా ఇప్పుడు మేము వస్తున్నామని చెబుతున్నా. శుభ్రంగా పెట్టుకునేది లేదా? ఎంతమందికి అన్నం? దేంట్లో పోసావు? వేడన్నవా? ఎవరో చూడే. వేడన్నవేనా? దాంట్లో ఏముంది చూడు. వేడన్నం ఇప్పుడు వండిందా? మధ్యాహ్నం వండిందా? చూడే. ఇదే మీరు. నమస్తే అమ్మా. ఇది బెండకాయ కర్రీనా? నేను నల్లగా ఉందా? అది ఎంతమంది పిల్లలమ్మా? ఇటు చూడు, నువ్వు చెప్పు అమ్మా. 20 లీటర్స్ అంటే 20 లీటర్లు అయ్యా అమ్మా. రోజుకి ఎన్ని లీటర్లు తెస్తారు? 20 లీటర్లు. ఇప్పుడు అవన్నీ నువ్వు పర్మనెంటా? నీ పేరేం పేరు? శైలజ. ఎన్ని లీటర్లు ఇది? ఎన్ని లీటర్లు చెప్పు.
ఆ? ఇదేంది తీ ఆ? ఎంతమందికి 190 మందికి 190 మందికి 190 మందికి అది తీ ఎందుకు మూత వేస్తావే గబక్కన 190 మందిగా మంచిగా తీ ఇదేంది ఇది నువ్వు ఒక్కదానివేనా కుక్క ఏరి ఏం చేస్తున్నారు నీ పేరమ్మా అవుట్ సోర్సింగేనా నువ్వమ్మా అవుట్ సోర్సింగ్ నువ్వా కాదు నువ్వు కాదు ఎవరో తరఫున వచ్చావు నువ్వు నీ పేరేం పేరా జయమ్మ అమ్మా ఎంతమంది ఉన్నారు ఆన్ ప్రజెంట్ అమ్మా ఉన్నారు ఇప్పుడు వెర్బల్గా నేను చూస్తాను రోలు 192 ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్ చూడొచ్చా ఓ అమ్మా కూర్చోండి మీరు కూడా లెక్క పెట్టి అందరిని లెక్క పెట్టి ఒక్క నిమిషం అమ్మ వస్తాను నాయన బాగుంటుందా కూరలో ఆ? అమ్మా నేను మీకోసమే వచ్చా మొన్న కూడా నాయుడుపేటలో 100 మంది పడిపోయారు ఇది ఆహారం సరిలేక ఇలాగ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు బాగుంటుందా కూరలో ఎగ్గిస్తారా మీకు నువ్వు చెప్పు ఎగ్గిస్తారా ఎప్పుడు ఇస్తారు ప్రతిరోజు సాటర్డే ఎవరు ఒక పూట ఇస్తారా ఉదయం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చికెన్ పెడతారా ఎప్పుడు పెడతారు చికెన్ చెప్పు చికెన్ ఎప్పుడు పెడతారు సాటర్డే సండేనా మరి ఎందుకు ట్యూస్డే స్పెల్లింగ్ చెప్పు ఏ క్లాస్ నువ్వా 7th క్లాస్ ట్యూస్డే స్పెల్లింగ్ చెప్పు సాటర్డే చెప్పు మీరు ఇక్కడికి వచ్చింది చదువుకునే దానికే కదా మరి చదువు తప్ప ఊరిని పెద్ద నరవడం తప్పితే ఇంకేం కనపడ్డావు స్పెల్లింగ్ రాకపోతే ఎట్టమ్మా అంత కాస్మెటిక్స్ ఇస్తున్నారా ఏమిచ్చారా డబ్బులు ఇచ్చారా వస్తువులు ఇచ్చారా ఏమేమి ఇచ్చారా కాస్మోటిక్స్ అంటే అర్థమైందా పౌడరు ఆయిల్ ఇవి కదా ఆయిల్ ఇస్తున్నారా తలనూనె ఇవ్వడంలా తర్వాత పౌడరు ఇవన్నీ బట్టలు ఎన్ని జతలు ఇచ్చారా ఎన్ని జతలా మీకేం ఆటలు నేర్పిస్తారా ఎన్సీసీ అక్కోళ్ళకి మిమ్మల్ని అసలు ఆటలేలా మీకు
ఎక్కడ? ఇక్కడే. ఆహా. అంతేగాని మీకేం వేరే గ్రౌండ్ ఏం లేదు. మేడం గారు ఉన్నారా? ఆ? ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు మేడం? 5 years నుంచి వచ్చింది సార్. అన్ని స్టేజ్ జరుగుతుంటాం మన ప్రైవేట్ స్కూల్స్ తోటి అన్నింటిలో పోటీ పడతాం. ఈరోజు అటెండెన్స్ ఇది. ఈరోజు 192 ఉండాలి ఇప్పుడు. 192కి 168 ప్రజెంట్. ఇది ఆప్షన్ డేస్. Let us talk about option days. విత్ పర్మిషన్ వెళ్తారు. Where are the... లెటర్స్ హౌస్ మేడమ్స్ దగ్గర ఉంటాయి. Who is that house madam? ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కరు ఉంటారు కదా. అవును, అయినా కన్సాలిడేటెడ్గా ఒక దగ్గర పెట్టాలి కదా. We should maintain a file keeping all those letters in that file. ఒక హౌస్ మేడం బుక్ ఉంటుంది, అక్కడ రాయిస్తారు. ఆమె ఎవరో చెప్పండి. ఇప్పుడు మనం బాధ్యత లేకుండా ఆడబిడ్డలను బయటకు పంపకూడదు కదా. బాధ్యత లెటర్ తోటే ఇదే ఇంపార్టెంట్. లెటర్ తోటే ఏది లెటర్లో చూపెట్టండి పోనీ. అట్లీస్ట్ సమ్. అమ్మా, నీ పేరమ్మా? గుడ్ నేమ్ అమ్మా? విజయలక్ష్మి సార్. విజయలక్ష్మి గారు. నేటివ్ ఆఫ్ నెల్లూరేనా? నెల్లూరు కాదు సార్, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. వెరీ గుడ్. నర్సాపురం. సంతోషం. ఇప్పుడు సార్ హాస్టళ్లలో నేను సంవత్సరానికి 25 నుంచి 30 హాస్టల్స్ చూస్తుంటా. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదేందమ్మా, ఏం రూమ్ ఇది? స్టోర్ పాడైపోయింది. పాడైపోయినట్టువి మైక్ సెట్లు ఇటువంటివి యూజ్లో లేవు. లేదు సార్. ఇవన్నీ ఏమన్నా పైకి రాశారా? టీవీలు పనిచేయడం లేదు. బిడ్డలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలా? ఆ? ఉందా? ఎక్కడ పైన ఉంది? 192 మందిలో 168 మంది ఇప్పుడు నేను కౌంట్ చేస్తూ ఉంటారా? ఆ లెటర్స్ ఐ వాంట్ టు సీ. టెన్త్ క్లాస్ వాళ్ళు పోయి ఉన్నారు ఇంటికి. మీరంతా 10th క్లాస్ అమ్మా? లెట్ మీ నో అబౌట్ యువర్ ఫాదర్. What is the name of your father? Full form lo cheppu. My father's name is. What is your father? నేను ఇందాక అడిగింది వేరే, ఇప్పుడు అడిగింది వేరే. అది కూడా ఫుల్ ఫామ్ లో చెప్పు. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? ఆహా. ట్రిగనోమెట్రీ బాగా ఐడియా ఉందా? లెక్కల్లో మ్యాథమెటిక్స్, ట్రిగనోమెట్రీ. ఎవరు ఇంకేందమ్మా స్టార్టింగ్ అయ్యేదా? ఏమి స్టార్ట్ అయినాయి? సిరీస్ స్టార్ట్ అయినాయా? సిరీస్. డిఫైన్ ది రియల్ నంబర్. డిఫైన్ ది రియల్ నంబర్. Real numbers are natural numbers. Natural numbers, whole numbers. Hey, come on now. Natural numbers, whole numbers, integers are called real numbers. With what word we denote the real numbers? Real numbers are, sir. R. R means real numbers.
తెలుగులో మీకు నచ్చిన పద్యం చెప్పండి. 10th క్లాస్ ఎవరు చెప్తారు? తెలుగులో మొట్టమొదటి పాఠం ఏంది? ప్రత్యక్ష దైవాలు సార్. ఎవరు ప్రత్యక్ష దైవాలు? ఎవరైనా తల్లిదండ్రులా? ఏదో చెప్పు. ఏదైనా గద్య భాగమా పద్య భాగమా? ఒక పద్యం చెప్పు. అట్ట ఇట్ట చూస్తే అట్ట నా సాయి చూడు. తల్లిదండ్రి మీతో దయలేని పుట్టెండ్రి పుట్టనేమి వాడి పుట్టనేమి పుట్టలోనే చదురు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామం. పుట్టవా గిట్టవా అని ఉందా? పుట్టదా గిట్టదా అని ఉందా? పుట్టలోనే చదులు పుట్టవా గిట్టవా. పుట్టవా అని ఉందా? పుట్టదా అని ఉందా? పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అదే ఆ పాఠంలో ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పిన పాఠంలో ఫస్ట్ పాఠంలో ఉందా? స్టార్టింగ్ లో అమ్మాయి నాయనా తలంచుకోవాక నిన్నే అడతా. ఇప్పుడు గుణసంధి సూత్రం చెప్పు. గుణసంధి సూత్రం చెప్పు. ఏ 4 కట్టంటే ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? చదువుకునే దానికి. ఈ వస్తువులు లేక మిగతా వాళ్ళంతా కూడా పాపం కూలీనాలు చేసుకునే వాళ్ళు, మిగతా కులాల వాళ్ళకు కూడా ఈ వస్తువులు లేక అల్లాడిపోతూ ఉన్నారు బయట. ఈ ఎస్సీలకే ఎస్టీలకైనా ఈ వస్తువులు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. మీ తల్లిదండ్రులేమో ఆడ కష్టపడతా ఉన్నారు. అవునా కదా? కూలి పనులకు పోయి పొలాల్లో కాపలాలు ఉంటా, పావుల మధ్య పొలాల మధ్య కష్టపడతా ఉన్నారు. 10th క్లాస్ చదువుతా గుణసంధి సూత్రం చెప్పలేకపోతే ఎట్టా? ఏ క్లాసులో వస్తుంది గుణసంధి? ఏ క్లాసులో వస్తుంది? మరి చెప్పలేకపోతే ఎట్టా? నువ్వు చెప్పు. ఎవరు చెప్తారు గుణసంధి సూత్రం? గుణసంధి సూత్రం ఎవరు చెప్తారు? సవర్ణ దీర్ఘ సంధి ఎవరు చెప్తారు? ఇంతమంది అరవాలా? నువ్వు చెప్పు. ఆయి ఊలక రాస్కెల్స్. తప్పు కాదు. ఇంతమంది ఉన్నత చదువులు చదివిన మేడంలో ఇంత మంచి వసతి. ఇవాళ మనం పోగొచ్చాం ఎడక. కూడు ఏడైనా దొరుకుతుంది, పచ్చడి మెతుకులైనా దొరుకుతాయి మన ఇళ్లలో. మనకు దొరకంది ఏంది? చదివే పైకి లేయి. చెప్పు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పు. ఏకదేశం ఏమవుతుంది? నీ తలకాయ అవుతుంది. ఆయి ఊరు వర్ణములకు అర్థమైందా? టీచరా చెప్పేదా? మిమ్మల్ని అడిగితే టీచరా చెప్పేదా? హెడ్ మినిస్టర్ సార్ చెప్పేది మిమ్మల్ని అడిగితే? లే పైకి లే. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. మధ్యాహ్నం అన్నం తిన్నావు కదా, స్పెల్లింగ్ కరెక్టే చెప్పావు. కానీ నువ్వు లే. ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ ఏంది నైనా? A letter to God. What is that letter? నువ్వే చెప్తాట. నీకు వచ్చా అది? బాగా చెప్పగలవా? బాగా చెప్పలేకపోతే 100 గుజ్జులు పెట్టేస్తే ఇప్పుడు. నువ్వు చెప్పు. కొంతన్నా చెప్పు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఆథర్? అది రాసింది ఎవరు? గాడ్కి ఏమని చెప్పాడమ్మ తెలుగులో చెప్పు అని. మేమేం చెప్తున్నానంటే ఇది పూర్వార్ధ సమయం మీ 10th క్లాస్ చదువుకి. నిద్రాహారాలమని చదవాలి. అర్థమైందా? మనం కేవలం కూటి కోసం ఇక్కడికి వచ్చుంటే అర్థమైందా? ఆ చదువు నిరర్ధకము, వేస్ట్. అర్థమవుతుందా? పట్టరాదు, పట్టి విడియ రాదు. అర్థమవుతుందా? పట్టినేని బిగే పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుటే మేలన్నాడు విశ్వదాభిరామిని. ఏమే మనం ఇక్కడికి వచ్చింది ఆ కష్టాల నుండి. ఇప్పుడు మీరు ఎన్ని చదువుతున్నారు, ఈ వస్తున్నాయంటే ఎవరు కారణం?
గవర్నమెంట్. ఆ గవర్నమెంటే చేసిందా ఊరికనే? ఎవరు కారణం? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూసారా, అన్నం పెట్టేవాడిని మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే, భారత రాజ్యాంగంలో ఆ మాటలు రాయకపోతే, ఈ రిజర్వేషన్లు లేకపోతే, ఈ హాస్టల్స్ లేవు, ఈ మాత్రం చదువులు లేవు. అర్థమవుతుందా? మరి ఆయన మహానుభావుడి పేరే చెప్పలేకపోతున్నా. వాట్ మేడం, యు ఆర్ నాట్ ప్రాపగేటింగ్ ది నేమ్ ఆఫ్ ది ఫేమస్ నేమ్ ఆఫ్ యువర్ గాడ్. ఎందుకంటే మహిళలకు హక్కు కోసం మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఇంతకుముందు మహిళలు ఉద్యోగస్తులుగా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు మేడం హెడ్ మిస్టర్స్గా ఉన్నారు, ప్రిన్సిపల్గా ఉన్నారంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్. కానీ మేడం వాళ్ళకి కానీ మీకు కానీ తెలియదు ఆ విషయం అని నేను అనుకుంటున్నా. మహిళలు వంటింటి కుందేళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి ఈరోజు ఈ విధంగా చదవగలుగుతున్నారంటే అంబేద్కరే కారణం. అదేందంటే మిగతా వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ఆయన దళితుల్లో పుట్టాడు అనేటువంటి దాంతో. మరి కనీసం వాళ్ళకి అంబేద్కర్ గురించి అయినా చెప్పండి మేడం. 10th వచ్చారు మీరు, షటప్. మీరు 10th వచ్చారు, 6th వినుండాలా, 7th వినుండాలా, 8th వినుండాలా, 9th వినుండాలా. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులు కూర్చొని పెడుతున్నారా? కూర్చొని పెడుతున్నా. వాట్ మేడం అదిగా అంబేద్కర్ గారి ఫోటో ఎక్కడ? మీ రూమ్లో ఏంది ఉండేది? మీ రూమ్లో ఏంది మేడం ఉండేది? ఇక్కడ ఉండాలి బలంగా ఒక మంచి ఫోటో ఇక్కడ ఉండాలి, అంబేద్కర్ గారి ఫోటో. మేడం మరి అమ్మగారి మీద ఉన్న అంత ఇది ఏం మేడం? మీరు కూడా ఇంటెలిజెంట్ పర్సన్స్, పెద్దవాళ్ళు, అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి కదా. ఆయన అనేది లేకపోతే ముఖ్యంగా మీ రోలు దళితుల కంటే దారుణం అనే సంగతి దయచేసి గుర్తుపెట్టుకోండి. అవునమ్మా, మహిళలు చదివేదానికి లేదు, భర్త ఎట్ట తన్నించుకోవాలా. మీరు ఒక్కసారి చరిత్ర చదవండి. ఆయన ఎస్సీ కాబట్టి ఆయనతో మాకేం పనులు అనుకుంటున్నారు మీరంతా. నో, బికాజ్ ఆఫ్ అంబేద్కర్ బ్రాహ్మణ మహిళ ఈరోజు వైశ్య మహిళ, రెడ్డి మహిళ. ఇతర దేశాలకు పోయి ఇందిరాగాంధీ గారు కూడా చెప్పారు, నేను విధవరాలని కూడా నేను ఈరోజు ప్రధానమంత్రి కాగలిగానంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్. మరి కదమ్మా 33% అయింది, 50% ఇచ్చిన అంబేద్కర్ ఇప్పుడు కూడా బతుకుంటే. కొంచెం యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అపాన్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కాదు నిలబడాలా? చూస్తాను నేను, ఒక వారంలో వస్తా మళ్ళా. ఐ విల్ సీ. మనం ఇక్కడికి వస్తున్నది ఎందుకో, ఈ స్కూల్కి వచ్చింది ఎందుకో, అంతేగాని అన్నాని కోసం కాదు. 2 గుడ్డల కోసమో, అన్నం కోసమో, తల నూనె కోసం, వాటి కోసం కాదు. చదువుకునే దానికోసం. మన తల్లిదండ్రులు అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. ఏమే బయట సమాజం అంతా రిజర్వేషన్లు అంతా వాళ్ళకే ఇస్తున్నారని ఇంకో పక్క మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన మీద అంతా బాధ్యత ఉంది. ఏమి ఈ హాస్టల్స్ అన్ని ఉండేదానికి కారకులు ఎవరు చెప్పండి? చంద్ర ఎవరు? ఆయన చంద్ర బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చెప్పండి, బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయనకి ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు. ఆయన దివ్య పురుషుడు. ఎవరు మంచి చేసినా వాళ్ళు దేవుడితో లెక్క. అర్థమైందా? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల మీరందరూ ఇక్కడ ఉన్నారు. కిచెన్ చాలా శుభ్రంగా ఉంచాలి. నాయుడుపేటలో ఈ మధ్య 100 చిల్లర మంది ఆసుపత్రులు పాలయ్యారు. అర్థమైందా? 2 మెతుకులు తిన్నా చాలా శుభ్రంగా పెట్టాలి బిడ్డలకు. కూర పొయ్యి మీద ఉండేటప్పుడు నల్లగా మాడకూడదు, చింతపండు మీద సాకు చెప్పకూడదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. ఎంతమంది స్టాఫ్ మేడం?
8 members. 8 members are permanent employees. పర్మనెంట్ కాదు సార్. 8 members కూడా పర్మనెంట్ కదా. అవుట్సోర్సింగ్ సార్. అంతా ఈ ప్రిన్సిపాల్ ఇద్దరు టీచర్లు పర్మనెంట్. ప్రిన్సిపల్ గారు ఎవరు? మీరే కదా. మీ పేరేమన్నారు? విజయలక్ష్మి. విజయ్. మేడం గారు పర్మనెంటా? మీ పేరు మేడం? సుజాత గారు. మీరు పర్మనెంట్ మేడం? అవుట్సోర్సింగ్. అవుట్ సోర్సింగ్. మీ పేరు మేడం? రమాదేవి. రమాదేవి గారు. పిఈటి గారు. అది కేవలం ఎన్సీసీ వాళ్ళు ఆటలకు పోతున్నారండి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్సీసీ వాళ్ళకి మాత్రమే గ్రౌండ్కి తీసుకుపోతున్నారంట. నేను విన్నాను కాబట్టి అడుగుతున్నానులే. వాళ్ళ మీద కోప్పడబాకండి మళ్ళా. అందరినీ ఆడించండి. ఎందుకంటే పాతకాలంలో మేమంతా డక్కా ముఖ్యలు పడి సమాజంలో దేనికైనా తట్టుకోగలుగుతాం మనం. ఇప్పుడు పిల్లకాయలు ఈ ఆటలు గీటలు లేక సెన్సిటివ్ అయిపోయి ఉరితాళ్ళు, ఊరికి ఒక మాట అంటే అలిగిపోవడం, ఇవన్నీ కూడా. కాబట్టి యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అపాన్ ఆల్ దోస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎప్పుడైనా పోటీలు పెడతారమ్మా? ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ ఎప్పుడు పెడతారు? ఏ సందర్భంలో పెడతారు? పెడతాం, జనవరి 26 పెడతాం. ఇంకా దానికి కూడా మనకి డ్రాయింగ్ వేయమంటారు, అన్ని కాంపిటీషన్ పిలుస్తారు మనకి. చాలా సంతోషం. నేను సెవరల్ టైమ్స్ ఐ గాన్ దిస్ రోడ్ త్రూట్ దిస్ రోడ్. కాంపిటీషన్స్కి ఈరోజు చూడాలనుకొని వచ్చాను. చాలా సంతోషం. వెళ్తారు సార్. అవునవునవును. మొన్న మీ డైరెక్టర్తో కూడా కలిసాము, ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్. తప్పకుండా అమ్మా. నిన్నే మాకు డిఎస్ గారు వచ్చారు విజయవాడ నుంచి. అవును. వచ్చున్నారా? చూస్తున్నారా? నేను ఉద్యోగుల రోస్టర్స్తో పాటు హాస్టల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సంతోషం. మాపింగ్ చేస్తారమ్మా? మాపింగ్ చేస్తారా? 8 మంది సరిపోతారమ్మా స్టాఫ్? ఆహా. అప్పుడు టీజీటీ కోర్సులు ఇచ్చారు, తర్వాత అప్గ్రేడ్ అయినాయి కానీ కోర్సులు మాత్రం నైట్ వాచ్మెన్ ఆడబిడ్డ కదా ఉన్నది. అమ్మాయినా? 8 hours డ్యూటీ. నైట్ డ్యూటీకి ఒక ఓ, ఏజెన్సీకి ఇచ్చారా? సరే అమ్మా, చాలా సంతోషం. మీ మీద ఉంది ఆధారపడి ఏదైనా కూడా. అర్థమైందా? వాళ్ళు కష్టం చేశారా చేయలేదనేది ఎవరిలో రిఫ్లెక్ట్ అవుతుంది? మీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు చూడండి, సవర్ణ దగ్గరికి చెందిన సూత్రం అడిగితే చెప్పలేని పరిస్థితి. అంటే ఫ్యాకల్టీ కూడా ఇక్కడే కాబట్టి మనం ఇక్కడే అనాల్సి వస్తుంది. ఇప్పుడు బయట బడికి పోతే అది వేరే సంగతి. 10th క్లాస్లో సవర్ణ దగ్గరికి చెందిన సూత్రం చెప్పకపోతే ఎట్టమ్మా? ఆలోచించండి. ఇప్పుడు అది కొంచెం ఆలోచించండి. బిడ్డల మీద ఈ స్టడీకి ఎవరిని పెట్టారు? ఎన్ని గంటలకు వస్తారు? 7 to 9. వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు చదివిస్తారా బాగానే? అయినా చెప్పండి వాళ్ళని, ఇంకొంచెం మాకు బెటర్మెంట్ కావాలా. మార్నింగ్ వచ్చి ఇప్పుడు స్టడీ టీచర్లు వచ్చేదాకా నేను మార్నింగ్ వచ్చి ఇప్పుడు మీరు చేసినా చేయకపోయినా కాలం ఆగేది కాదు. ఈ కాలంలో మీరు చేసేటువంటి విలువైనటువంటి సేవలే 10 కాలాల పాటు వాళ్ళ మనసులో నిలబడిపోతుంది. అవునా? మా టీచర్లను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మేము. ఫుడ్కి లోటు లేదు. మనం ఇంకా మిగిలిన ఇంకా లడ్డూలు అడగండి అన్నీ చేయించి వాటికంటే చదువు కనబడాలా. చూడండి, వాళ్ళలో ఉండిపోయేది. మా వాళ్ళు 12 సెంటర్లు రాస్తున్నారు 10th క్లాస్. 3 బ్యాచ్లు వెళ్ళి 551 ఫస్ట్ మాకు, 549 సెకండ్. టౌన్లోనే మేము 4th ప్లేస్ వచ్చాం ఫస్ట్లోను. టౌన్ స్కూల్ అన్నింటిలోనూ మేము కాంపిటీషన్ అన్నిటికీ వెళ్తాం. అంటారు. నేననేది ఏంటంటే 50 మంది మన కాడుంటే ఒకరిద్దరు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతారు. వీ షుడ్ థింక్ రిమైనింగ్ ఆల్ పీపుల్. అది కొంచెం ఆలోచన.
ఏమన్నా తర్వాత డ్రాప్ అవుట్స్ అయిపోతారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయండి. వరకు జాయిన్ అయ్యారు సార్. బడ్డీలాడైనా తీసుకొస్తాం సార్. అవును. క్లాస్ సర్టిఫికేట్ లేదు. అందులో పర్టికులర్లీ ఎస్టీ కేటగిరీ అవును సార్. చాలా కష్టసాధ్యమైన పనే, నేను కాదన్నా. ఎట్లా చేస్తున్నారు ఇంకా కూడా. చేస్తాం. అదే అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ డైరెక్టర్ గారే వచ్చారు, అదే మాట అడిగాడు, సవన్ జరగసింది సూత్రం అని అన్నాడు. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. మరి ఎంబ్రాజింగ్ సిచ్యువేషన్ కదా అదనమాట. ఓకే, జై భీమ్ చెప్పండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మీ మేడం చెప్తే చెయ్యెత్తుతున్నారు. జై భీమ్. వెరీ నైస్. మీకు అందరికి కూడా సకల విద్యా ప్రాప్తిరస్తు. బాగా చదివి మీ ఇన్స్టిట్యూట్కి, మీ మేడంలకి అందరికి పేరు తేవాలి మీరు. ఓకేనా? ఓకే సార్. జై భీమ్ అమ్మా, జై భీమ్, జై భీమ్. ఒక ఇద్దరు ఒక పెద్ద రౌడీ లాంటి వాళ్ళు వస్తారు, ఏం చేస్తావు? గేట్లో వేస్తావు, అంతేగాని కర్ర కత్తి ఎత్తుకొని ఎదుర్కో. వెరీ గుడ్, మంచిది మంచిది. ఇది ఈరోజు ఈ గిరిజన బాలికల గురుకుల విద్యాలయం పరిస్థితి అనేక కోణాల్లో బాగానే ఉన్నప్పటికీ కూడా విద్యాపరంగా కాస్త వెనుకబాటుతనం బాగానే కనబడతా ఉంది. నేనేమంటానంటే విద్యావంతులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు తరచూ ఈ విధంగా మన బిడ్డలు, పేద ఏరియాలకు సంబంధించినటువంటి బిడ్డలు చదివేటువంటి ఇలాంటి పాఠశాలలను తిరగడం వల్ల వాళ్ళల్లో టీచర్లలో కూడా బాధ్యత అనేది పెరిగి మన బిడ్డలతో బాగా చదివించడం జరుగుతుంది. ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాల. ఈ బాధ్యత ఎస్సీ ఎస్టీలదే కాదు, సమాజంలో ఉండేటువంటి అన్ని కులాలు, పన్ను కట్టేటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. పన్ను కట్టేది ఒక ఉద్యోగస్తులే కాదు, పేదవాడు కూడా తను కొనేటువంటి ఉప్పు మీద, పప్పు మీద, అదేవిధంగా సబ్బు మీద, తల నూనె మీద పన్ను కడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి యునైటెడ్ రెస్పాన్సిబిలిటీ మన హాస్టళ్ళు, మన బిడ్డలు అనేది బాగా చదవాలనేటువంటి కోరికనే కలిగి ఈ పాఠశాలలు ఇంకా వర్ధిల్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.